హాయ్ అండి. ఈరోజు నేను తుమ్మికూర చట్నీ చేసి చూపిస్తున్నాను. తుమ్మికూర తీసుకొని ఆకాకంతా ఏరి రెడీ చేసి పెట్టుకోవాలి. చింతకాయలు తగినంత, పులుపు మనం ఎంత తింటే అంత వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఇట్లా తుమ్మికూర మొత్తము ఆకాకు తీసుకొని వాటర్లో కడిగి పక్కకు పెట్టుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు, చింతకాయ అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసి నూనెలో మగ్గించుకోవాలన్నమాట. ఓన్లీ నూనెనే వేసి మగ్గియాలన్నమాట. చిన్నగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 5 minutes తొందరగానే అవుతుంది. ఎందుకంటే చింతకాయ ఉడికిపోతుంది, ఆకు కూడా తొందరగానే మగ్గుతుంది అన్నమాట నూనెలో. వాటర్ వేయొద్దు, వాటర్ వేయకుండా చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు అయ్యింది, తీసి దీన్ని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు వేసేసుకోవాలి. తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు పొట్టు తీసి దంచుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, కలమాకు. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకుంది ఉంది కదా, ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇది మనం పోపు వేసుకున్నాం కదా, అందులోకి వేసేసి కొంచెం ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు పోపు వేసుకుంటాం కదా, అందులోనే ఉడికించుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ ఏం పట్టదు. ఆకుకూరల్లో కొంచెమే పడుతుంది. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే కదా దాన్ని ఏం చేయలేము. ఇక ఇట్లా అంతా కలిపేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, మేము చేసిన తుమ్మికూర చట్నీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.